ఈరోజు మన కాలుష్యం గురించి మనం మాట్లాడుకోవడం ఇక్కడ బీఆర్ఎస్ తరఫు నుంచి కేసీఆర్ పాలన గురించి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. కేసీఆర్ మీద కానీ హరీష్ రావు సార్ మీద కానీ కేసు వేసిన అనేది కాలుష్యం గురించి ఏదో దాంట్లో ఏదో దోపిడీ జరిగింది, అన్యాయం జరిగింది, ఏదో కల్తీ జరిగింది అనేసి అనవసరమైన కేసులు వేసి ఆ పెద్ద ఆయనని కోర్టుల చుట్టూ స్టేషన్ల చుట్టూ తిప్పించి వాళ్ళని ఏదో రకంగా జనాల ముందు ఒక దోషిగా నిలబెట్టాలని చేసిన ఈ కాంగ్రెస్ పాలనకి ఈ 2 రోజుల కింద జరిగిన తీర్పుతోటి వాళ్ళకు ఒక చెప్పదెబ్బ కొట్టినట్టు అయింది. ఇది ఒక రకంగా కూడా బీఆర్ఎస్కి మంచిగా జరిగింది అనుకోవాలి. ఎందుకనంటే జనాలలో ఎక్కడైనా ఏదైనా మైనం ఉన్నా కూడా వీళ్ళు చేసిన అనవసరమైన ఏవైతే ఉన్నాయో వాళ్ళ మీద ఏదైతే బుద్ధ జరగాలని చూసారో దాని గురించి వీళ్ళకి ఒక అవగాహన వచ్చేసేసింది, జనాలలో ఒక ఇదే అనేది వచ్చేసేసింది. కేసీఆర్ కానివ్వండి, హరీష్ రావు కానివ్వండి, ఇంకా మిగతా అధికారుల మీద కూడా కొంతమంది వాళ్ళని సపోర్ట్ చేసి అనేసి అనవసరమైన కేసు విధించేసి వాళ్ళని అనవసరంగా ఇబ్బందులకు గురి చేసారు. అలాంటి వాళ్ళు ఈరోజు కైన ముందు బయటకు వచ్చారు. అందుకోసము జనాలలో కూడా మంచిగా ఉంది. నెక్స్ట్ రాబోయే పాలన కూడా బీఆర్ఎస్ అంటే ఏంటి, బీఆర్ఎస్లో పనిచేసే వాళ్ళు అంటే ఏంటి, కేసీఆర్ అంటే ఏంటి అనేది ప్రతి ఒక్కరికి తెలిసింది. దీన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది అనేసి మనం తెలియజేస్తాం.